రీసెంట్గా నాకు తెలిసిన ఒక అబ్బాయి అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతనితో వెళ్ళిన అమ్మాయే ఈ అబ్బాయి నన్ను కిడ్నాప్ చేశాడని అతనిపైన కేసు పెట్టి తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది. ఇప్పుడు ఆ అబ్బాయి కేసు విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఇతనికి సెక్షన్ 363 ఐపీసీ ప్రకారం దాదాపు 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అందుకే ఒకవేళ మీరు నిజంగా ఒక అమ్మాయిని ఇష్టపడి తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పే ఈ 3 విషయాలు కేర్ఫుల్గా ఉండండి. 1, మీరు అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకుని పోషించగలరా? ఎందుకంటే మీ మధ్య ఎంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమ అన్నం పెట్టదు. నెంబర్ 2, అమ్మాయిని లేపుకెళ్లే ముందు ఆమెను క్లియర్గా అడగండి, నువ్వు నిజంగానే నన్ను ఇష్టపడి వస్తున్నావా? ఎటువంటి పరిస్థితులు వచ్చినా నాతోనే ఉంటావా అని. ఎందుకంటే చాలామంది ఇలా తొందరపాట్లో లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. కానీ కొన్ని రోజుల్లోనే తప్పు చేశాము అని రియలైజ్ అయి తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే లేచిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళలో 90% తిరిగి వచ్చేస్తారు అండ్ విడిపోతారు. అండ్ ఈ 90% కేసుల్లో అబ్బాయిల జీవితాలే నాశనం అయ్యాయి. కాబట్టి ఇన్ని తంతాలు పడే బదులు మీరు నిజంగా ఒక అమ్మాయిని జెన్యూన్గా ప్రేమిస్తుంటే పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకోండి. లేదా మీరు ఫైనాన్షియల్లీ స్టేబుల్ అయినప్పుడు పెళ్లి చేసుకోండి. అప్పుడు మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ విషయం పక్కాగా తెలుసుకోవాల్సిన మీ ఫ్రెండ్స్ అందరితో వీడియోని షేర్ చేయండి.